జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నా వంటలు మీకు నచ్చవేమోనని భయపడ్డాను. అమ్మో, మామూలుది కాదు. అన్నీ బావుంటే ఎవరైనా గొప్పోళ్లే. తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకున్న వాళ్లే సమర్థులు, మంచివాళ్లు. నీ వంటకు 100కు 100 మార్కులిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంట్లో మనిషిలా అలా వంటగదిలో దూరి వంటలు చేయడమేంటో నాకర్థం కావడం లేదు. మరీ అతి చనువు తీసుకుంటున్నట్టు నాకనిపిస్తోంది. అవునవును, అందరితో కలిసిపోయింది. అందులో అతి చనువు ఏముంది? వంటలు మీకు రుచించినట్టు లేవు, అందుకే ఓరలేనితనం బయటపడుతుంది. అది కాదు నాన్న, ఆ అమ్మాయి మాట్లాడకుండా తినండి. నేను వెళ్ళి ఇంకొన్ని వడియాలు పెరుగు తీసుకొస్తాను. ఆలస్యం ఎందుకమ్మా, తీసుకురా. ఏమైందమ్మా, ఏమైంది? కార్పెట్ అడ్డు తగిలి పడిపోయాను. జాగ్రత్తమ్మా. నేను వెళ్ళి పెరుగు తీసుకొస్తాను. సరే. వంటల గురించి పొగిడేసరికి కాళ్ళు భూమి మీద నిలబడుతున్నట్టు లేవు. లావణ్య, ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయికి మరీ ఎక్కువ వాల్యూ ఇస్తున్నావేమోనని మా అభిప్రాయం అమ్మా. ఎక్కడ్నుంచో రావడమేంటి? మిలిటరీ మురళి చెల్లెలు అని శ్రీకర్ చెప్పాడు కదా. ఏమో, ఎవరికి తెలుసు? అమ్మా, నువ్వు మురళి చెల్లెలివే కదా? అవును సార్. రూమ్ వరకు డ్రాప్ చేస్తానని చెప్పి రూమ్లోకి వచ్చేశారు. ఇంకా బయలుదేరండి. ఏంటలా చూస్తున్నారు? ఏంటండి? ఈ చేతులతో చేసిన వంట అమృతంలా ఉంది. మగాడి జీవితం ఆడవారి చేతుల్లోనే ఉంటుందవని. అవునా? ఈ చేతులు చక్కగా వండి పెడతాయి, ప్రేమగా టాటా చెప్తాయి, లాలనగా ఓదారుస్తాయి. ఒకటి కాదు, చాలా చాలా చేస్తాయి. ఆడదాని చేతి రేఖల్లోనే
మగాడి జీవితం ఉంటుంది. అందుకే ఆడదాని ప్రేమకు మగాడు బానిసగా మారిపోతాడు. మరీ ఎక్కువగా పొగుడుతున్నారేమో. ఎంత పొగిడినా తక్కువే అవని. మీరెన్ని చెప్పారు కాబట్టి ఈ చేతుల గురించి నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అవునా? చెప్పు చెప్పు చెప్పు. ఆడపిల్లల చేతులకు పెట్టే గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని అంటారు. నా చేతులెప్పుడూ ఎర్రగా పండేవి. అందుకే ఇంత మంచి భర్తను పొందగలిగాను. నీకోసం ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ పుడుతుంటాను. చెప్పు, నాకే దురుద్దేశం లేదు. ప్రామిస్. భర్త తన భార్య రూంలో ఉండడానికి పర్మిషన్ కోరడం ఏ జంట మధ్య జరగుండదేమో. మన తాళి బంధానికి దేవుడు కొన్ని హద్దులు గీశాడు. అవి చెరిగే వరకు మనం హద్దులు మీరకూడదండి. అది కాదవని. నన్ను కన్విన్స్ చేయాలని దయచేసి ప్రయత్నించకండి. ఎందుకంటే మీకు దూరంగా ఉండడం ఎంత నరకమో మీకంటే ఎక్కువ నేను అనుభవిస్తున్నాను. వెళ్ళండి ప్లీజ్. బాయ్. గుడ్ నైట్. భయపడుతుంది. అందుకే అందుకే ఆ గ్యాప్లే వద్దనేది. తొందరగా చెప్పు. అవనిని కూడా మనతో పాటు తీసుకుని వెళ్దామమ్మా. ఎరా మతుండే మాట్లాడుతున్నావా? మన ఫ్యామిలీ ఫంక్షన్లో బయట వాళ్ళని తీసుకెళ్ళడం ఏంటి? కరెక్ట్ గా అడిగా బామ్మర్ది. మరీ ఎక్కువ ఎంటర్టైన్ చేయడం మంచిది కాదు. పద్ధతి కాదు. కరెక్ట్ కాదు. సేమ్ ఫీలింగ్. మీరంతా కాసేపు ఆగండి. ఏం చేస్తే బాగుంటుందో వేదవతి డిసైడ్ చేస్తుంది. నా గురించి మీరు గొడవ పడకండి. నేను ఇంట్లోనే ఉంటానులేండి. నువ్వు కూడా మాతో పాటే వస్తున్నావమ్మా. ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా సాగిపోతున్న వేదవతి కుటుంబంలో కొన్ని సంవత్సరాల తరువాత ఏరువాక ఉత్సవంలో అపశృతి జరగబోతుంది.
అలజడి రేగబోతుంది. అతిథివైనా మా ఇంటి పనుల్ని మీ ఇంటి పనుల్లా చేస్తూ మాలో ఒకదానివైపోయావు. నువ్వు రావడంలో ఏ తప్పు లేదు. నువ్వు కూడా ఉదయాన్నే రెడీగా ఉండు. అవనిని కోడలుగా అమ్మ అంగీకరించిన రోజున ఈ ఇంటి కోసం తను ఎంత పెద్ద త్యాగానికైనా సిద్ధపడిపోతుంది. ఐ లవ్ యూ అండి. తులసి జాతకం కలిగిన మీ కోడలు మీ ఇంట అడుగుపెట్టిన తర్వాత వారసత్వాన్ని వరంగా పొందబోయే ఆమె కోడలు మీ వంశంలోకి వచ్చే తరుణంలో ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా దానికి కాలమే సమాధానం చెప్తుంది. ఒక పిడికెడు ధాన్యం పండించటం కోసం రైతులు ఎంతో కష్టపడతారు. అలాంటి రైతుల కోసం ప్రతి సంవత్సరం నేను పూజ చెయ్యటం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఏరువాక కార్యక్రమం సవ్యంగా జరగాలి అని ఆశీర్వదించమ్మా. దీన్ని ధరించే బాధ్యతను నేనింకెంతకాలం తీసుకోవాలి? తొందరగా నా నుంచి నా చిన్న కోడలికి చేరేలా చెయ్యి తల్లి. నా చిన్న కోడలు మేము కోరుకునే జాతకంతో తొందరగా నా ఇంట్లో అడుగు పెట్టేలా చెయ్యి తల్లి. ఏమండి? నందిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి దేక్షితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూ. ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో నాకు ఫోన్ చేసేది నా పెళ్ళం ఒక్కటే.
చెప్పు బంగారం. ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా ఎక్కడ తిరుగుతున్నావు? తక్కువ పెట్టుబడితో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందా అని ఆలోచించాను. మంచి ఆలోచన వచ్చింది. అందుకే వెంటనే రంగంలోకి దిగిపోయాను. నువ్వు వ్యాపారమా? అవును బంగారం, పశువుల వ్యాపారం చేద్దామని పల్లెటూరుకొచ్చాను. పశువుల వ్యాపారమా? పశువుల వ్యాపారం చేయడమేంటా అని షాక్ అయిపోయావా? ఈ ఊర్లో ఏరువాక ఉత్సవం జరుగుతుందంట. చుట్టుపక్కల ఊరి వాళ్ళు గేదెలను ఎద్దులను తీసుకొస్తారంట. వాటిలోంచి మంచివి సెలెక్ట్ చేసి కొనేస్తాను. సంతలో డబుల్ రేటు కమ్మి డబుల్ సంపాదిస్తాను. కొనడానికి పెట్టుబడి ఉండాలిగా. తెలివైన వాళ్ళ పెట్టుబడి వాళ్ళ తెలివితేటలైన పిచ్చి మోహందానా. నీ తెలివితేటల గురించి నాకు తెలీదా? ఈ ఊర్లో అడుగు పెట్టినప్పుడు కలిగిన ఆనందం ఇప్పుడు అలజడిలా మారిపోయిందండి. ఇంతలోనే అంత మార్పు ఎందుకొచ్చింది? ఏమైంది అసలు? అర్హత కలిగిన అమ్మాయి వస్తే బాధ్యతలను అప్పగించడం కోసం ఎదురు చూస్తున్నానని అత్తయ్య గారు ఊర్లో వాళ్లతో అన్న మాటలు నన్నింకా వెంటాడుతూనే ఉన్నాయి. అమావాస్య నాడు సముద్రపు తీరాన్ని నిలబడి అలల ఘోష వినేటప్పుడు ఎంత భయం కలుగుతుందో, ఆ మాటలు విన్న క్షణం నుంచి నాకు కూడా అంత భయం కలుగుతుంది. ఇప్పుడు ఏమైందని అంత భయపడుతున్నావు? అత్తయ్య గారు కోరుకునే అర్హతలేంటి? అత్తయ్య గారు కోరుకునే లక్షణాలేంటి? అత్తయ్య గారు అప్పగించాలనుకునే బాధ్యతలేంటి? రేపు నిజం తెలిసాక అత్తయ్య గారు నన్ను అంగీకరించే అర్హత నాకుందా? ఒకవేళ అత్తయ్యకు నేను నచ్చకపోతే నా జీవితం ఏమవుతుంది? నా ధైర్యం సన్నగిల్లుతుంది. నా ఆశలు అడియాసలయ్యే ప్రమాదం ముంచుకొస్తున్నట్టు అనిపిస్తుంది. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నా పరిస్థితి ఏంటో చెప్పండి. అవని, కూల్, టెన్షన్ పడకు, భయపడకు. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం నా దగ్గరుంది. అయితే తొందరగా చెప్పండి. ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా ఎక్కడ తిరుగుతున్నావు? పశువుల వ్యాపారం చేద్దామని పల్లెటూరుకొచ్చాను. పశువుల వ్యాపారమా? ఈ ఊర్లో ఏరువాక ఉత్సవం జరుగుతుందంట. చుట్టుపక్కల ఊరి వాళ్ళు గేదెలను ఎద్దులను తీసుకొస్తారంట. వాటిలోంచి మంచివి సెలెక్ట్ చేసి కొనేస్తాను. సంతలో డబుల్ రేటు కమ్మి డబుల్ సంపాదిస్తాను. కొనడానికి పెట్టుబడి ఉండాలిగా. తెలివైన వాళ్ళ పెట్టుబడి వాళ్ళ తెలివితేటలైన పిచ్చి మోహందానా. నీ తెలివితేటల గురించి నాకు తెలీదా? నీ చెల్లెలి వల్ల నేనిలా అయిపోయాను గాని లేదంటే నా రేంజ్ వేరే లెవెల్లో అలా ఉండేది. ఈ నరసింహగాడి నెట్వర్క్ నుంచి అదెంతకాలం తప్పించుకుంటుందిలే. దొరికిన రోజు నా పంట పండుతుంది. అబ్బో, వండినట్టుంది. నా చెల్లెలు ఎప్పటికీ నా భర్త కంటికి కనిపించకూడదు. అమ్మవారి కుంకుమను నీ చేత్తో అమ్మాయి నుదుటిన పెట్టు. పసుపు కుంకుమలు 10 కాలాలు పదిలంగా ఉంటాయి. నీతో ప్రేమలో పడనంత వరకు నా ప్రపంచం వేరు. ఇప్పుడు మాత్రం నా ప్రపంచం నువ్వే. నా ఊపిరివయ్యావు. నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను దూరం చేసుకోను అని ప్రమాణం చేస్తున్నాను. మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మీలో అర్ధభాగమై ఉంటూ నలుగురితో మంచి అర్ధాంగినని అనిపించుకుంటానని నేను ప్రమాణం చేస్తున్నాను.
ఆ ముక్కు పుడక తరతరాలుగా వస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మన పండగలకి, ఉత్సవాలకి సంప్రదాయంగా, ఆచారంగా వస్తున్న విషయం కూడా మీకు తెలిసిందే. అది లేకుండా ఏరువాక జరగదు. అది లేకుండా అమ్మవారి ఆశీర్వాదం మనకి దక్కదు. ఎవరికి దొరికినా దయచేసి ఇచ్చేయండి. డబ్బుతో వెలకట్టలేనంత విలువైందని మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అది దొరికితే మనందరం చేసుకున్న అదృష్టం అవుతుంది, లేదంటే మన పాలిట అరిష్టం అవుతుంది. ఇలా అంటున్నానని ఎవరూ ఏమీ అనుకోకండి. ఎవరైతే ముక్కు పుడకను తీసుకొచ్చి నాకిస్తారో వారి మెడలో ఈ బంగారు హారాన్ని బహుమతిగా వేస్తాను. ఏదో సాధించిందల్లా చాలా ఆనందంగా ముందుకు దూకుతున్నావేంటి? ఆ అమ్మవారి దయ వల్ల ఈ ముక్కు పుడక నాకు దొరికిందండి. ఆంటీ గారు చాలా కంగారు పడుతున్నారు కదా. ఇది దొరికిందని తెలిస్తే సంతోషపడతారు. నాకు దొరకాలని కోరుకుంటే ఇది మార్కులు కొట్టేసిందంటే ఇక ఇంట్లో రెచ్చిపోతుంది. వెళ్దాం పదండి. ఆగు. ఈ ముక్కు పుడకని నేను తీసుకొస్తాను. నువ్వెళ్ళు. అదేంటి? ముందుగా వెళ్ళి లావణ్యకి దొరికింది తీసుకొస్తుంది అని చెప్పు. నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ థ్రిల్ చాలా బాగుంటుంది. ఏంటి బిల్ నాకు థ్రిల్ నీకా అన్నట్టు అలా చూస్తున్నావు? నాకు దొరికింది, మీకు దొరికింది అని చెప్పమంటున్నారేంటి? నీకంటే ముందు నేను చూశాను. నేను తీసుకుందామనే లోపే నువ్వు తీసుకున్నావు. సో న్యాయంగా ఇది నాకే దొరికినట్టు. చెప్పింది చెయ్యి, వెళ్ళు. అది కాదండి. చూడు, నేను ఆ ఇంటి కోడల్ని, నువ్వు బయట దానివి. 4 రోజులుండి పోయేదానివి. ఇది నువ్వు తీసుకువెళ్లి ఇవ్వడం వల్ల మహా అయితే నీకు ఆ హారం వర్కౌట్ అవుతుంది. అదే నాకైతే గౌరవం దక్కుతుంది, మర్యాద దక్కుతుంది. అత్తయ్యకు నా మీదున్న చిన్న చూపు పోతుంది. ఎక్కడుందో తెలియని, ఎప్పుడొస్తుందో తెలియని చిన్న కోడల కోసం పడే ఆరాటం తగ్గుతుంది. ఫైనల్ గా హారం కూడా దక్కుతుందనుకో. దీన్ని నేను ఇవ్వడం వలన ఫ్యామిలీ ప్యాక్ లా నాకు అన్నీ దక్కబోతున్నాయి. అందుకే ఎదురు ప్రశ్నలు వేయకుండా సైలెంట్ గా వెళ్ళకు. మధ్యలో దూరి నాకే దొరికిందని బిల్డప్లిచ్చావే అనుకో. చూడమ్మా, ఇక్కడ గాజులెందుకు వేసుకుంటారో తెలుసుకునే ఉంటాం. ఇలాంటివి చూసినప్పుడు పెళ్లిడికొచ్చిన ఆడపిల్లలకి తమ జీవితంలోకి రాబోయే అబ్బాయి గురించి ఆశలు మరింత ఎక్కువ అవుతాయి. నీకోసం ఖచ్చితంగా నీ రాకుమారుడు ఎక్కడో చోట పుట్టే ఉంటాడమ్మా. గుర్రం దొరక్క రావడం కొంచెం లేట్ అవుతున్నట్టుంది అంతే. పూజారి గారు, నేను మా మావయ్యతో గాజులు తొడిగించుకుంటే మా పెళ్లి తొందరగా అయిపోతుందా? అపచారం తల్లి,
ఏ? తాళి కట్టినవాడు మాత్రమే తొడగాలి. అలాగే పెళ్ళైన వారు గాజులమ్మ తల్లి సన్నిధికొచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందిన గాజులను భర్త చేత తొడిగించుకోకపోతే వారంత దురదృష్టవంతులు మరొకరుండరు. ఆ లోటు వారికి జీవితాంతం ఉండిపోతుంది. ఎవరికి వారొక తీరు, చివరికి ఏమవుతారు? పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. బంధం అనుకున్నది పండగ మారునా, దూరం అనుకున్నది చెంతకు చేరునా. తాగుడు మూతల దండా కోరు వీరి పేరే. రే శ్రీ, వచ్చే సంవత్సరం ఏరువాక నాడు నువ్వు కూడా నా చిన్న కోడలికి ఇలాగే గాజుల్ని తొడుగుతావు. తన చేయిని జీవితకాలం వదిలిపెట్టవు. ఆడదాని మెడలో 3 ముళ్ళు పడిన తర్వాత పెళ్లి అగ్ని కంటే పవిత్రమవుతుంది అంటారు. ఆ విషయంలో ఎంత సంతోషిస్తున్నానో. మన పెళ్లికి అగ్ని పరీక్షలు ఎక్కువ అవుతుంటే అంతకు మించి బాధపడుతున్నాను. ఏరువాక చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఈసారి నువ్వు తప్పకుండా రావాలి. బోర్ కొట్టిన సిటీ లైఫ్ నుంచి చిన్న రిలీఫ్ దొరుకుతుంది. ఒక్క నిమిషం ఉండు, లొకేషన్ చూపిస్తాను. చూడు, అందరి ముందు మాంగళ్యాన్ని దాచుకుంటున్నాను. అది భయం. అమ్మవారి ముందు కూడా దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఆవేదన. దీనికి ముగింపు ఎప్పుడో. మన పెళ్లి గురించి లోకానికి తెలియకపోవచ్చు, కానీ దైవానికి తెలియకుండా ఉండదు కదా. నీ బాధను పూర్తిగా తీర్చడానికి నాకు కొన్ని రోజులు సమయం పడుతుంది. కొన్ని నిమిషాలైనా నిన్ను సంతోషపెట్టడానికి నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. ఎలా తీసుకొచ్చారు? ఒక చిన్న టాస్క్ చేశాను. మా బాబాయ్ ఊరొచ్చినట్టు అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పి నన్ను లాక్కెళ్ళిపోతున్నట్టు మీరు అడ్డు రావడంతో నాగలి మీదకి తోసేస్తే మీరు నాగలి నా పొట్టలో గుచ్చుకొని నేను చనిపోయినట్టు ఊహించుకున్నావా? ఊహే అంత భయంకరంగా ఉంది. అలా పొరపాటున జరిగిందంటే నా ప్రాణం పోతుందండి. అవని, కంగారు పడకు. అయినా మీ బావ ఇక్కడికి ఎందుకు వస్తాడు? అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. వెళ్దాం పద. ఏమైంది?
ఇది ఊహ మాత్రం కాదండి, నిజం. నా ఊహను నిజం చేయడానికి ఆ దుర్మార్గుడు వచ్చాడు. అత్తయ్య వాళ్ళ వైపు వెళ్తున్నాడు. బావ ద్వారా అన్ని నిజాలు తెలిసిపోతాయి. మీ బావని నేను పంపించొస్తాను, నువ్వు కంగారు పడకు. ఎవరు బాసు నువ్వు? ఫ్లాష్ బ్యాక్ లో నీకేమైనా డబ్బులు బాకీ ఉన్నానా? చెప్పకుండా అలా చూస్తావేంటి బాసు? ఏ ఊరు? అన్ని ఊర్లు మనవే. అధిక తెలివితేటలు ప్రదర్శించుకో. ఏ ఊరో చెప్పు. ఏ చెప్పకపోతే ఈ ఫంక్షన్ కి రానివరా? రానివ్వరు. ఓ, అలాంటిది ఒకటి ఉందా? అయితే చెప్పేస్తా. హైదరాబాద్. ఎందుకొచ్చావు? పశువుల వ్యాపారం చేద్దామని వచ్చాను బాసు. అదే అమ్మడం కొనడం. అమ్మేవారు ఎవ్వరూ లేరిక్కడ, అందరూ రైతులే. వారికే అవసరం ఉంటాయి అని నువ్వు చెప్తే ఎలా? నేను కనుక్కుంటాను కదా. పరిచయం లేని మొహాన్ని చూస్తే పిల్లలు ఎత్తుకుపోయేవాడు అనుకుంటారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్తారు. నా మొహం అలా లేదుగా, నేనెందుకు భయపడాలి? లేదని నువ్వనుకుంటే సరిపోదు. పిల్లల్నే కాదు, పశువుల్ని కూడా ఎత్తుకుపోయేవాళ్లా కనపడుతున్నావు. ఓ, నా ఫేస్ కి అంత వాల్యూ ఉందా? చూడు, ఇక్కడ మా వాళ్ళు పవిత్రమైన కార్యక్రమం చేసుకుంటున్నారు. నీలాంటి వాళ్ళు ఇలాంటి చోటికి రాకూడదు. మర్యాదగా చెప్తున్నా, వెళ్ళిపో. చాలా మర్యాదగా చెప్పావు బాసు. కాకపోతే నా కుటుంబం కష్టాల్లో ఉంది. నా కూతురు చదువు ఆగిపోయింది. ఎవరైనా సాయం చేస్తారేమోనని దానం అడుక్కుందామని వచ్చాను. ఇలాంటి మాటలేమైనా చెప్పావంటే వెంటనే చెట్టుకు కట్టేస్తారు. అవునా? తిరిగి వెళ్ళడానికి డబ్బులు లేవు బాసు. ఇవి తీసుకో. 4,000. ఇవి నా పిల్లల స్కూల్ ఫీజుకి సరిపోతాయి. ఇంటి ఖర్చులకి ఇంకొక 4,000 ఇస్తే థ్యాంక్స్ బాసు. నీలాంటి వాళ్ళున్నారు కాబట్టే ధర్మం ఇంకా ఒక్క పాదం మీదే నడుస్తుంది. నువ్వు చెప్పినట్టు నేను వెళ్ళిపోతాను బాసు. బయలుదేరు. సాయం చేసిన వాళ్ళని నేను మర్చిపోను బాసు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి కలుస్తాను. బాయ్. $400 ఖర్చు పెట్టుకుని వచ్చినందుకు 8,000 గిట్టుబాటు అయింది. అంతా అమ్మోర్దే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.